మధ్యాహ్నం 2 గంటల వరకు సంశప్తకులతో పోరాటం చేసి 5,000 మందితో అలిసిపోయి అర్జునుడు వచ్చాడు. మధ్యంతర మార్తాండులాగా కర్ణుడు వెలుగొందుతున్నాడు, ఈవేళ చంపకపోతే ఇంకెప్పుడు చంపలేం అనే మాట వచ్చింది. వెంటనే కృష్ణ రథాన్ని నేరుగా కర్ణుడి దగ్గరికి పోని, ఈవేళ కర్ణుడో నేనో తేలిపోవాలన్నాడు. ఈయన రథాన్ని అటు పోనిచ్చాడు, సారథి కర్తవ్యం కదా. అప్పుడు కర్ణుడు ఘటోత్కచుడిని చంపిన ఉత్సాహంలో బ్రహ్మాండమైన తేజస్సుతో ఆయన తండ్రి సూర్యనారాయణుని తేజస్సుతో వెలుగొందిపోదు. రశ్మిమంతం సముద్యంతం భాస్కరం పూజయేస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అని ఆదిత్య హృదయంలో చెప్పినట్టుగా ఆయన వెలుగొందిపోతున్నాడు అక్కడ. ఆ కర్ణుడిని చూసేసరికి అర్జునుడికి కూడా భయం వేసిందండి. జీవితంలో భయాలు ఎలా ఉంటాయి? అర్జునుడు అనగానే భయం లేదు అని ఆయన భయపడ్డాడు. భారతంలో స్పష్టంగా ఉంది. ఒక్కసారి ఇలా చూసి మాధవ మన రథమును వెనుక కుమరల నిమ్ము అన్నాడు.